మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమైంది. రచయితగా పలు సినిమాలకు పనిచేసిన భాను భాగవతపు దర్శకుడిగా మారి మాస్ జాతర అనే సినిమా రవితేజతో రూపొందించారు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎట్టకేలకు అక్టోబర్ 31వ తేదీన ప్రీమియర్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాని ఎందుకో ముందు నుంచే లో ప్రొఫైల్లో ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా చూసి షాక్ అవ్వకపోతే తాను ఇక సినిమాలు చేయడం మానేస్తానని రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చాక సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూశారు. ఆ సినిమా మరి ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. భేరి లక్ష్మణ్ అంటే రవితేజ క్యారెక్టర్ రైల్వే శాఖలో ఎస్ఐ. తన పరిధిలో జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ ఉండడంతో అనేక స్టేషన్లు మారాల్సి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని అడవివరం అనే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆ ఊరి జనం చేత గంజాయి పండించి అమ్మిస్తున్న శివుడు అంటే నవీన్ చంద్రతో విభేదం ఏర్పడుతుంది. ఈ గ్రామంలోనే నవీన్ చంద్ర అమ్మాలని ప్రయత్నించిన గంజాయి లోడ్ ట్రైన్ లో వస్తుందని తెలుసుకొని దాన్ని రవితేజ మాయం చేస్తాడు. ఆ గంజాయి లోడ్ మొత్తాన్ని లక్ష్మణ్ అసలు ఏం చేస్తాడు? లక్ష్మణ్ మనసు పడ్డ తులసి అంటే శ్రీలీల అతనికి ఎలా షాక్ ఇచ్చింది? అసలు మాస్ జాతర అనే టైటిల్ కి సినిమా కథకు సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. రచయితగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేసిన భాను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడంటే అందరూ అతను పనిచేసిన సినిమాల లాంటి సినిమానే చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ కామెడీ అనే తన కోర్టు వదిలిపెట్టి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అనే మరో కోర్టులో ఆడటానికి సిద్ధమయ్యాడు భాను. నిజానికి ఇది కథగా చెప్పుకుంటే పరమ రొటీన్ కథ. ఎన్నో సినిమాల్లో మనం చూసేసే ఉంటాం. కానీ మరోసారి దాన్ని ఆకట్టుకునేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు భాను భోగవరపు అండ్ టీమ్. అయితే ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. నిజానికి మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడంతో ఒక పక్క కామెడీ సాంగ్స్తో పాటు ఫైట్స్ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలను వెనక్కి నెట్టి ఫైట్స్ మాత్రమే సినిమాలో కుదిరినట్లు అనిపించింది. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ అధికారి ముందు ఇబ్బందులు పడి తర్వాత ఆ అన్యాయాన్ని న్యాయంగా ఎలా ఎదిరించారో అనే లైన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్తో రూపొందింది. కాకపోతే ఇక్కడ పవర్ తక్కువ ఉన్న రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ కనిపిస్తాడు. కొత్తదనం కోసం ఆశిస్తే ఖచ్చితంగా నిరాశపడతారు. మధ్య మధ్యలో నవ్వుకోవడానికి హైపరాది, అజయ్ ఘోష్ వంటి క్యారెక్టర్లు పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. అవి కొంతవరకు బాగానే ఉన్నా తర్వాత ఆ క్యారెక్టర్లు చేసే కామెడీ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతేకాక రొటీన్ కథ కావడం, ట్రీట్మెంట్ అంతకన్నా రొటీన్గా ఉండడంతో ఇది అంతా ఒక అవుట్డేటెడ్ కంటెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వెళ్ళిన వారికి ఫైట్ సీక్వెన్స్ల వరకు బాగా కనెక్ట్ అవ్వచ్చు. అయితే సినిమా ఎందుకో రియాలిటీకి దగ్గరగా అనిపించదు. ఒక ప్రత్యేకమైన ఊరు సృష్టించి అందులో ఈ సమస్యలన్నీ గుప్పించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజ వన్ మ్యాన్ షో చేశాడు. సినిమా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండడంతో ఆ విషయాన్ని బాగా భుజాన మీద వేసుకుని నడిపించిన ఫీలింగ్ వస్తుంది. తనదైన శైలిలో కామెడీ చేస్తూ మాస్ మసాలా ఫైట్లు అందిస్తూ డ్యాన్సులు చేస్తూ ఇరగదీశారు. శ్రీలీల పాత్ర చాలా పరిమితం అనిపిస్తుంది కానీ కథలో కీలకమైనదే. ఇక నవీన్ చంద్ర మరోసారి తన శైలిలో విలనిజం పండించాడు. అజయ్ ఘోష్, హైపరాది వంటి వాళ్ళు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్ర డిజైన్ చేసిన తీరు షాక్ కలిగిస్తుంది. తారక్ పొన్నప్ప ఎప్పట్లాగే ఒక చిన్న విలన్ పాత్రలో విలనిజం పండించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో టెక్నికల్ టీం గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు భీమ్స్ గురించే. ఆయన అందించిన సాంగ్స్ ఇప్పటికే కొన్ని చార్ట్ బస్టర్లు అయ్యాయి. అవి విజువల్ గా కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం అప్ టు ది మార్క్ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉండేలా చూసుకున్నారు. ఫైనల్లీ ఈ మాస్ జాతర లిమిటెడ్ జాతర, ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్.